మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పేద ప్రజలకు శాశ్వత నీడ కల్పించేందుకు 2007లో రాజీవ్ గృహకల్ప పేరిట ఎంతో మందికి శాశ్వత నీడను కల్పించింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ఏదైతే భవనాలు ఉన్నాయో ఈ భవనాలన్నీ కూడా శిథిలావస్థకు చేరుకున్నా అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదని బిక్కుబిక్కుమంటూ ఈ ఇళ్లలో కాలం వెళ్లదీస్తున్నామంటూ కూడా చెబుతున్నారు. సుమారు 1000 కుటుంబాలకు పైగానే ఇక్కడ నివాసం అయితే ఉంటున్నాయి. ప్రస్తుతం ఇక్కడ మనం ఈ పరిస్థితి చూసుకుంటే కనుక దాదాపు 80 to 90% అన్ని కూడా శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితే ఉంది. మరి ఏళ్లలో ఏ విధంగా ఉంటున్నారో, ఎలాంటి సమస్యలు అక్కడ ఉన్నాయి అనేది తెలుసుకుందాం. అమ్మ, ఎప్పటి నుంచి ఉంటున్నారు? ఉన్న 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు మట్టి ఉంటున్నాయండి. 12 సంవత్సరాలు అవుతుందండి. ఎలా ఉంటున్నారమ్మా? అంటే మొత్తం కూడా ఇక్కడ అన్ని పడిపోతున్న స్థితిలోనే ఉన్నాయి. ఏ ఫ్లాట్ చూసినా సరే అన్ని కూడా పగుళ్లే కాదు, ఆల్మోస్ట్ అన్ని కింద స్లాబ్లు గానీ ఈ షేడ్లు గానీ మొత్తం పడిపోతున్నాయి. ఎలా ఉంటున్నారమ్మా ఇళ్ళలో? అలాగే ఉన్నామండి. ఎక్కడ పడిపోతే అక్కడ మేము బాగు చేయించుకుంటున్నాం, భయపడుతూనే చేయించుకుంటున్నాం. మరి అక్కడ బయటకు వెళ్ళి మేము అద్దెలు కట్టుకోలేము. ఇక్కడ మామూలుగా ఏదో మాకు స్కూల్ అది దగ్గరగా ఉంది, అందుబాటులో ఉన్నాయని మేము పిల్లలతో ఉన్నామని బయటకు వెళ్ళి మేము అద్దెలు కట్టుకోలేక అలాగే బాగు చేయించుకుని ఉంటున్నామండి. అమ్మ, ఎప్పటి నుంచి ఉంటున్నారమ్మా? 2 ఏళ్ళండి. ఎలా ఉంటున్నారమ్మా అసలు ఇళ్లలో? అంటే మొత్తం కూడా పడిపోతున్నాయి, ఎక్కడికక్కడ లీకేజీలు. ఎలా ఉంటున్నారు? అలాగే అండి, భయంగానే ఉంటున్నాయి. డ్రైనేజీలు కూడా బాగుంటలేదండి, శుభ్రాలు చెయ్యరండి సరిగ్గానే. ట్యాంకులు కూడా బాగుంటాయి, పైకి వచ్చేస్తుంటాయి రోతలన్నీ. అలాగే భరించుకొని ఉంటున్నామండి, అద్దెలు కట్టుకోలేక. ఇద్దరి పింఛని తోటి అద్దెకి సగం పోతుంది, సగం అలా నెమ్మదిగా వస్తుంది తింటున్నామండి ఆ 2000 తోటి. అమ్మ, ఏంటి ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? చూస్తే గనక మొత్తం అంతా కూడా శిథిలావస్థకు చేరుకుంది. మరి ఈ పడిపోతున్న ఇళ్లలో చాలా ప్రమాదకరం కదా మీరు ఇక్కడ ఉండడం కూడా. ఏ విధంగా ఉంటున్నారు, ఎలాంటి సమస్యలు ఉన్నాయి? అలాగే బాధలు పడండి, కష్టాలతోటి అద్దెలు కట్టుకోలేక తినడానికి పిల్లలు పెంచుకోవడానికి ఇబ్బంది పడిపోయండి. బాధలు పడుతున్నాం, ఉన్నట్టు తిన్నట్టు లేనట్టుని. ఆ డ్రైనేజీలు కూడా బాగోట్లేదండి, లాటరీలు ఎక్కడికక్కడే నిండిపోయి ఉంటున్నాయండి. ఎవరు తోడించట్లేదండి, బిల్డింగ్లో ఇంకెవరూ చూడట్లేదండి. బాగు చేస్తామని చెప్పారండి, సగం సగం చేసేసి పోయారు, అలాగే వదిలిపెట్టేశారండి. కాలమ్స్ పడిపోతున్నాయి, పైన ట్యాంకీలు పడిపోతున్నాయండి. ఎప్పుడు ఎక్కడ ఏది పడిపోద్దా అని డౌట్ తోటే ఉంటున్నామండి మేము. చూసారు కదండి, సుమారు 1000 కుటుంబాలు ఇక్కడ ఉంటున్నాయి. స్కూల్కి వెళ్ళలేదు ఈరోజు? ఏ అంటే దెబ్బ తగిలింది అందుకు కాదు, ఈ ఇళ్ళన్నీ మొత్తం కూడా పగిలిపోయి మొత్తం అంతా కింద పడిపోతున్నట్లుగానే ఉన్నాయి కదా. మీరు ఇక్కడ కింద అసలు ఆడుకుంటారా? ఎలా ఉంటుంది ఇక్కడ? మేము ఇక్కడ ఆడుకో, మమ్మీస్ ఇక్కడ ఆడుకోద్దంటారు, పడిపోతాయని పార్కులు వెళ్ళి ఆడుకుంటాం. పక్కన డ్రైనేజ్ కూడా వర్షం పడినప్పుడు పైకి వచ్చే ట్యాంక్ కూడా మొత్తం నాచుతుంటే శుభ్రమైన వాటర్ కూడా రావు. అంటే మరి కింద సాయంత్రం స్కూల్ నుంచి రాగానే కిందకు వచ్చి ఆడుకోవడం ఇవన్నీ చేస్తారు కదా, కానీ ఇక్కడ ఆడుకోవడానికి కూడా లేదు. ఏం చెప్తావు? అంటే మొత్తం బిల్డింగ్స్ అన్ని పడిపోవడమే కదా. నువ్వు ఎప్పుడైనా చూసావా అవి పడిపోతున్నప్పుడు? చూసాను. ఎవరి మీద పడ్డం గానీ ఏమైనా చూసావా? ఎవరి మీద పడలేదు కానీ కింద పడిపోవడం చూసాను. అప్పటి నుంచి ఇక్కడ ఆడుకోవడం మానేసారా? ఎలా ఉంటున్నారు ఇక్కడ? భయంతో ఉన్న ఏం పడిపోయినా సరే చేయించుకుంటూ ఉన్న బయటికి వెళ్తే 4000 5000 అది చెప్తున్నారని మమ్మీ వద్దన్నారు. దీంట్లోనే ఉన్నాం, ఇక్కడ ఆడుకోవద్దు అన్నారు, మేడపైన శుభ్రం లేదన్నారు, పార్కులోకి వెళ్ళి ఆడుకుంటున్నాం. చూసారు కదండి, మొత్తం అంతా కూడా నివాస యోగ్యంగా అయితే ప్రస్తుతం ఇక్కడ లేని పరిస్థితే మనం చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ 1000 కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నప్పటికీ కూడా అందరూ కూడా భయం గుప్పెట్లోనే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఈ ఇళ్లలో బ్రతుకుతున్నారు. బయటకు వెళితే అద్దెలు కట్టుకోలేమంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మ, ఎప్పటి నుంచి ఉంటున్నారు? 10 సంవత్సరాలు. ఎలా ఉంటున్నారమ్మా ఇళ్లలో? అంటే మొత్తం కూడా పగిలిపోతున్న స్థితికి వచ్చేసింది, పడిపోతున్న స్థితి. మేము బాగు చేయించుకున్నామండి, మరి గవర్నమెంట్ చేయమని చెప్పేసి మేము బాగు చేయించుకున్నామండి. 30,000 అయింది మనం చేయించుకున్నప్పుడు. అలాగే ఉంటున్నాం, పిల్లలతో ఉన్నాం కదా, మరి బాగు చేయించుకోవాలి కదా. మరి ఎక్కడ పడిపోతే అక్కడ చేయించుకున్నాం, మొన్న చేయించాం మేము. అదే పిల్లలు కూడా కిందకు వచ్చి ఆడుకునే పరిస్థితి కూడా లేదు కదా ఇక్కడ. లేదండి, భయంతోనే ఉంటున్నారు అందరూ. ఏం చెప్తారమ్మా గవర్నమెంట్ కి బాగు చేయమని చెప్తున్నామని, మరి చేయమని చెప్తున్నారు. మరి అంటే గవర్నమెంట్ కి బాగు చేయమని చెప్పినా ఇవి మొత్తం కూడా శిథిలావస్థకు చేరిపోయాయి. మీరే అంటున్నారు కదా 30,000 ఎంతో ఖర్చు పెట్టి చేయించుకున్నాం కానీ మళ్ళీ పడిపోతున్నాయి అని. అది గవర్నమెంట్ చెప్పాలండి. మాకు మరి ఇల్లు ఇవ్వలేదు, మరి ఇంకా డబ్బులు కట్టించుకున్నారు, మాకు స్థలం వచ్చిందని. మాకు ఇల్లు అయితే కట్టేసి ఇవ్వలేదు గవర్నమెంట్ అని. ఇస్తే మాకు వెళ్తాం. అమ్మ, మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ? మేము 15 సంవత్సరాలు పట్టి ఉంటున్నాం. ఎలా ఉంటుందమ్మా ఇక్కడ? ఇంతకు ముందు కొంచెం పర్లేదు కానీ ఇప్పుడు బాగా పడిపోతున్నాయమ్మా ఇవన్నీ. భయంగానే ఉంటుంది, ఎందుకంటే ఎవరి మీద ఏం పడిపోతాయి. కింద నీళ్లు పట్టుకోవడంలో ఆ చేపలు పడిపోతున్నాయి. ఇంకెవరి పడినా ప్రమాదమే కదా, ప్రాణానికే ప్రమాదం ఏమ్మా. ఇంకా అలాంటప్పుడు ప్రభుత్వాన్ని మొన్న వచ్చిన కౌన్సిలర్ని అడిగాము,
అడిగితే మాకు సంబంధం లేదు, మీరే చేయించుకోండి, ఎవరి కాళ్ళు చేయించుకోవాలి కానీ ప్రభుత్వం చేయాలంటే చేయలేరు అని చెప్తున్నారు. మరి ఒక ఇల్లు 2 ఇళ్ళు అంటే చేయించుకుంటారు కానీ మొత్తం ఫ్లాట్లన్నీ పడిపోతుంటే ఎవరు చేయించుకుంటారు? అద్దెలకు వచ్చిన కొంతమంది, ఇళ్ళు వదిలేసిపోయినాడు కొంతమంది. ఇలాగా మరి కాపురాలు ఉన్న వాళ్ళు కూడా నాశనం అయిపోతారు కదా. కిందకు వచ్చి కూర్చోడానికి భయం వేస్తుంది మాకు. అలా పడిపోతున్నాయి అపార్ట్మెంట్లు అన్నీ. మరి ఏం చేయాలో గవర్నమెంటే చూసుకోవాలి. ఏమ్మా చూసారు కదండి, 1 కాదు 2 కాదు, ఎన్నో కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నాయి. అయితే ప్రతి ఒక్కరిది ఒకటే పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా మొత్తం 1000 కుటుంబాలున్న ఈ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. రిపేర్లు చేసుకున్నప్పటికీ కూడా అవి తిరిగి పడిపోతున్నాయంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నవైతే ప్రాంతంలో పిల్లల్ని కూడా ఆడుకోలేని పరిస్థితి అయితే ఏర్పడింది. అమ్మ ఎప్పటి నుంచి ఉంటున్నారు? 15 సంవత్సరాలు బట్టి ఉంటున్నాను మేడం. 15 సంవత్సరాలు బట్టి ఉన్నా ఈ బిల్డింగ్లు ఎక్కడికక్కడ పడిపోతున్నాయి. పిల్లలతో చాలా భయం వేస్తున్నాను. పిల్లలు బయటకు వచ్చి ఆడుకున్నా చేసిన పిల్లల గురించి భయం వేస్తున్నాను. గతంలో ఏమైనా రిపేర్లు చేయడం అలాంటివి ఒకసారి చేశారండి, మేము వచ్చిన కొత్తలో చేశారు, మళ్ళీ అప్పటికప్పుడు రిపేర్లు అనేది లేవండి. తరచూ ఇలాగే ఉంటుంది. అంటే ఇక్కడ మొత్తం కూడా చాలా వరకు పడిపోతున్నాయి. అన్ని ఫ్లాట్లు అలాగే ఉన్నాయి. చోట అలాగే పడిపోతున్నాయండి. ప్రతి చోట అలా పడిపోతున్నాయి. ఎన్ని చెప్పినా సరే ఎవరు పట్టించుకుంటారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్ళారమ్మా మీరు? ఇంతకు ముందు ఎప్పుడైనా కంప్లైంట్? ఇక్కడ మన సచివాలయానికి గట్ట చెప్పేవాళ్ళం అండి, ఇంకా అంతకు మించి మనకు తెలియదు. ఎవరైనా వచ్చి చూడడం అలాంటివి ఏమైనా జరిగాయి? మొన్న తుఫానికి మటుకు వచ్చారు మేడం గారు, మళ్ళీ ఇంకెవరు రాలేదండి. ఏం చెప్తారమ్మా గవర్నమెంట్ కి? మాకు మరి ఇలాగ ఉంటున్నాం అంటే మరి పిల్లలతో భయంగా ఉంటుంది కదా, మరి రిపేర్లు చేయించడం ఏదో చెయ్యాలి కదా మేడం గారు. దానికని మరి ఇలా పడిపోతూ ఉన్నాయి కదా, అన్ని ఫ్లాట్ల పరిస్థితి ఇలాగే ఉంది. ఈ పడిపోయే ఇళ్లలో ఎలా ఉంటున్నారు అసలు? మరి ఏం చేస్తామండి, మేము బయటకు వెళ్ళి ఉండలేక ఇంకా అదే ఇంట్లో ఉండవలసి వస్తుంది. ఉండేందుకు కూడా భయపడుతూ ఉన్నారమ్మా. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము గత 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. ఎలా ఉంటున్నారమ్మా? అంటే మొత్తం కూడా పడిపోతున్నాయి, అన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. లాస్ట్ పడిపోయి స్టేజ్కి వచ్చినాయి. అయితే మేము బయట కూర్చోడానికి కూడా భయపడుతున్నాం. ఏం చేసుకున్నా ఇంట్లో ఉండే చేసుకుంటున్నాం. దీనికి పరిష్కారం ఏం చేస్తారో తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఎవరిని అడగాలో కూడా తెలియట్లేదు మాకు. అయితే ఉండాలో అద్దెంట్లోకి వెళ్ళిపోవాలంటే అద్దె కట్టుకోలేని పరిస్థితి మాది. ఏం చేయాలంటే అందరూ ఆలోచించుకుని కలెక్టర్ ఆఫీస్ కన్నా ఎక్కడికన్నా వెళ్దామని నిర్ణయించుకుంటున్నాం మాలో మేమే. అయితే బయట కూర్చున్న షేడ్లు కూడా పడిపోతున్నాయి, పైనుంచి పడిపోయి కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు చూపిస్తాను కావాలితే. అవి మళ్ళీ మేమే అవి తీయడానికి కూడా ఎవరు రాకపోతే మేమే డబ్బులు ఇచ్చి మున్సిపాలిటీ వాళ్ళని రప్పించి తీయించుకుని బయట ఎక్కడో వేయించుకున్నాం. చాలా భయం వేస్తుంది ఉండడానికి. త్వరగా కొంచెం ఎవరైనా దయించి ఫ్లాట్లలో ఖాళీ చేయించేసి ఎక్కడైనా పెట్టే అవకాశం చూడండి. మాకు చాలా పడిపోయే స్టేజ్లో ఉన్నాయండి. అసలు మీరు కొంచెం ఫాస్ట్గా మీరు రియాక్ట్ అవ్వకపోతే మేము ఏ రోడ్ల మీద కూర్చుని నిరాహార చేయవలసి వస్తుందండి. చాలా చాలా ఉండలేకపోతున్నామండి. బయట కూర్చోవాలంటే కూడా భయం వేస్తుంది. అలా అని ఈ ఇంట్లోనే ఉండలేం కదా, ఈ ఇంట్లోనే అలా మగ్గిపోయి ఉండలేం కదా. మేము బాత్రూములు బయటకు వచ్చేసేసి రిట్లను పగిలిపోయి మాకు ఎటు వెళ్ళలేని పరిస్థితిలో గతి తోసిన పరిస్థితిలో మేము ఉంటున్నామండి ఇక్కడ. రైట్, చూసారు కదండి, మొత్తం కూడా ఈ ఇళ్ళన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎక్కడికక్కడ పెచ్చులూడి పడిపోవడమే కాదు, షేడ్లు కూడా అమాంతం పడిపోతున్నాయని ఎవరు కూడా బయట ఉండే పరిస్థితి అయితే లేదంటూ కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు ఆడుకోవడమే కాదు, పెద్దవాళ్ళు కూర్చుని మాట్లాడుకునేందుకు కూడా ఇక్కడ భయం గుప్పిట్లో ప్రాణాలు పెట్టుకుని అరిచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నామంటూ కూడా చెబుతున్నారు. ఎక్కడికక్కడ పెచ్చులు ఊడిపోవడం, షేడ్లు పడిపోవడంతో పాటు లోపల ఉన్న ఇనుప చువ్వలు కూడా బయటకు కనిపిస్తూ ఉన్నాయి. ఏ టైంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందా అని వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఈ ఇళ్లకు సంబంధించి ఎవరైతే అధికారులు ఉంటారో అధికారులు దీనిపై స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చిన్న పెచ్చులూడి పడితే చిన్న దెబ్బలతో సరిపోతుంది. కానీ శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో పెను ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందుగానే అధికారులు నిద్రావస్థను వీడి దీనికి సంబంధించి ఏదైనా వీళ్ళకి శాశ్వత పరిష్కారం కల్పించాలంటూ కూడా ఈ ఇళ్లలో నివసిస్తున్న వారందరూ కోరుకుంటున్నారు. ప్రస్తుతం అయితే గనక ఇక్కడ చాలా భయాందోళనకర పరిస్థితులే ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే 1 కాదు 2 కాదు, దాదాపు 1000 కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నప్పటికీ కూడా ఆ 1000 ఫ్లాట్ల పరిస్థితి కూడా ఈ విధంగానే ఉంది. మొత్తం కూడా పెచ్చులూడమే కాదు, శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా కుప్పకూలే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి తగు చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళను ఖాళీ చేయించి వేరే ఇళ్ళు వాళ్ళకి శాశ్వత పరిష్కారం కల్పించాలంటూ కూడా వీళ్ళందరూ కోరుకుంటున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.